గుడ్ మార్నింగ్. టైం 6:40. ట్రెక్కింగ్, చిన్న ట్రెక్కింగ్. ఇక్కడ మన స్టే ఉంది, ఇది మన ట్రెక్కింగ్. చలి మాత్రం చంపేస్తుంది. ముక్కలకెళ్ళి ఆడుతుంది, ఒక్కలకెళ్ళి ఆడుతుంది, తోలకెళ్ళి ఆడుతుంది. చల్లగా చింటూ చింటి కావే అయ్యొద్దు ఇంకా. సన్ వస్తుంది రో. సన్ చూసి ఎప్పుడు అంత ఎగ్జైట్ కాలే, ఇప్పుడు అవ్వాలి వస్తుంది చలికి. దొరుకుతుంది యాలైతుందిరా, బస్సుకి యాలైతుందిరా, వణుకుతుంది ఈడ మొత్తం వేడికడికి కప్పేస్తారు. మామూలుగా ఇట్లకెళ్ళి తీసి అవుట్ తీసి జేబులోకి వెళ్ళి తీసి అవుట్. పైన ఏడు దాచుకుంటూ ఇంకో దాచుకోండి మధ్య. టైం ఏమో 8 కావస్తుంది, టైం సెన్స్ లేదు. ఇది ఇట్లయితే ఎట్లా మరి ఎట్లా బతికేది? నీకని మాకు లేదు, ఎట్లా నీకని ఉందనుకున్నా కానీ నీకు కూడా లేదు. మరి 8 గంటలకు రావడం చాలా కష్టం. మేము 6:30కి లేచి 6:30కి లేచి కూర్చున్నాం. కొంచెమన్నా కనికరం ఉండాలి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఒక బ్రహ్మాండం. ఒక్కడు కలిసి 4 చుక్కలు చూపించాడు. మామూలు చుక్కలు కావాలి. నేను అప్పుడెప్పుడో వీని చూసిన, రీసెంట్ చూసి మళ్ళీ ఆకాశంలో అంత క్లియర్ ఉంది, 0 పొల్యూషన్, అన్ని చుక్కలు కనిపించారు. అసలు పైన చూస్తున్నాడు గ్యాప్ వేయలేవాడు. ఎట్లా ఎడిటింగ్ కూడా చేయాలంటే ఫస్ట్ ఈ అవుట్ఫిట్ చూపించి ఈ బాలుడు ఇలా చేయగలుగుతాడా, ఏబీసీ క్వశ్చన్ ఇట్లా ఆప్షన్ నెంబర్ 1 చేయగలుగుతాడు, ఆప్షన్ నెంబర్ 2 చేయలేడు. చేయగలుగుతాడని ఎంతమంది, చేయలేడు అని అంటారు చాలా మంది. పోల్ కానీ మనకే తెలుసు జీవిత సత్యం. ఈ బాలుడు మనం ఏం లేదు అంత స్టడీ అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి ఆ స్టేజ్కి వచ్చాడు. ఇంకా చిన్న పిల్ల మరి ఎందుకురా, త్వరలో సినిమా రిలీజ్ చూస్తావా? కుంపలో కుంపటి మాస్టర్ చెయ్యి. థ్యాంక్ యూ సార్, మీ వల్ల 3 months నేర్చుకోవాల్సింది మండలం నేర్చుకున్నాం.
చెప్పు. బాబా బుద్ధన్గిరి పీక్ హైట్లో ఉన్నాం. డైరెక్ట్ డిటెండ్ ఇది దీని తర్వాత రోడే లేదు, ఇదే లాస్ట్. నిఖిల్ ఫోటోలు మస్తు తీసిన అప్లోడ్ చేస్తాడు. కొంచెం ఫస్ట్ టైం నేను ఫొటోస్ మంచిగా తీసిన. ఇక్కడ అబద్ధాలు చెప్తే నేను ఏం చేయలేను. దొంగన కొడుకులే అండి, దేశం మొత్తం దొంగన కొడుకులే. అందులో వీళ్ళు నెంబర్ 1 ఉంటాడు. 10 మందిని అడుగుతా, ఒక్కటన్నా నా ఫోటో బాగుందంటే. మనసుకు నచ్చాలి. మనసుకు నచ్చలేదురా. 10 మందికి నచ్చడం ఇంపార్టెంట్ కాదు. 10 మందికి నచ్చినట్టు మనసుకు నచ్చినట్టేగా. తీసేటోడికి నచ్చాలి, తీయించుకునేవాడికి నచ్చాలి. నాకు నచ్చలే. దట్ ఈస్ అ మేజర్. నేను 3 తీసిన, 3 ఎక్సలెంట్ వచ్చినాయి. ఈడు నన్ను ఒక 100-150 తీసిండు. ఒక్కటి కూడా రాలేదు. ఒక్కటి ఇంత దారుణం రా, అసలు ఇంత దారుణమా? ఆడ కోతులు ఉన్నాయి, ఆ కోతికి ఇచ్చి కొట్టుమన గట్టి కరెక్ట్ కొడుతుంది. కనీసం వీడియో చూస్తున్నావు కదా, ఫోటో చేసి చూపిరా. వేస్తారా? పక్కా వేస్తారా? వీడియో చూసుకోవాలనే తెలుస్తారా? ఒక్కసారి ప్లీజ్ రా, ఒక్కటి ఒక ఫోటో. నాకు ఎక్కువే పోతాడంటే 100 తీసిండు. ఆ 100లా అయిపోయాయి, ఇంకా ఫ్లాప్ అయ్యి ఏం లేదు. దీన్ని 4-5 తీసిన, 4-5 కత్తిలా ఉంటాయి. అది ఆబ్వియస్లీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఏంద్రా బాలే ఆరని బాగున్నాయి. లొకేషన్ చాలా బాగుంది. బాబా బుడంగిరి పైకి ఎక్కడము అప్పు అసలు ఇంకా తారు 4x4 ఏదైనా ఉండుంటేలే ఉండేది. ఒక్కదేం క్రేజీ ఉండేది, కానీ ఇట్స్ గుడ్. వర్త్. మేమున్న స్టే అయితే మొత్తం మీకు ఫారెస్ట్ లోనే. సన్సెట్ మన స్టేలో చూడాలని ఆశ. యాక్చువల్గా ఈరోజు కొంచెం లేవలేదు, కానీ రేపు పొద్దున్న లేచి ఆ సన్ రైజ్. లయన్గిరి సన్ రైజ్ రా, ముల్లన్గిరి. ముల్యన్గిరి సన్ రైజ్, ముల్యన్గిరి సన్ రైజ్. కానీ పొద్దున లేచి నేను తీసుకున్న స్టే మాత్రం ఫెంటాస్టిక్. అది నెక్స్ట్ టైం ఎప్పుడు చిక్మగళూరు రావాలనుకున్నా మేము ఉన్న స్టేలోనే పక్కా. అయితే 100% డామ్ షూర్. పకోడీ చల్లటి వెదర్లో వేడి పకోడీ బాగుందా? క్రేజీ ఉంది. బ్రో అంకుల్ ఒకసారి ఏమేం చెప్పారు ఒకసారి? చికెన్ కర్రీ, రెండు టైట్ లూజ్ చెప్పారు కదా, 2 చికెన్ టైట్లు, 7 చపాతీ, దాల్ కిచ్డీ 5, ఒక లూజ్ అంటే చికెన్ కర్రీ లూజ్ ఒకటి, బటర్ మసాలా మసాలా అదొకటి, వీడికి పన్నీర్ చెప్పుకోండి కదా ఒకటి, పన్నీర్ బటర్ మసాలా. ఓకే అది టైట్ అవుతుంది జరగోపు పన్నీర్ది టైటేనా? అట్లా ఇప్పించలేదని చెప్తా. టైట్ లూజ్ అని చెప్పాలా. టైట్ అంటే డ్రై అనమాట, లూజ్ అంటే కర్రీ. జనరేటర్ సౌండ్ వస్తుంది, ఎందుకంటే కరెంట్ లేదు. ఇక్కడ జనరేటర్ ఆన్ చేసినట్టు ఇవాళ ఏం లేదు, మొత్తం చిల్దే కాబట్టి ఇక బాబా ఉదయంగిరి పీక్కెళ్ళి ఫొటోస్ దిగి సైట్ సీయింగ్ చేసుకొని వచ్చేసినాం. సో టైం వచ్చేసి 11 అవుతుంది అరౌండ్. ఇక మార్నింగ్ 5 o'clock లేచి ఉదయంగిరి పీక్ పోయి అంత చోటు ఉడిపికి స్టార్ట్ అవ్వడం ప్లాన్ ఉంది. బట్ ఎప్పుడు పోతే మీద ఇంకా తెలీదు. సో మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళినకే రైట్. ఎంత మార్నింగ్ అయితే మార్నింగ్ లేచి ఉదయంగిరి పీక్ వెళ్ళి అక్కడ సన్ రైజ్ చూద్దాం, దాని తర్వాత చూద్దాం. అయితే మచ్ ఏం లేదు, జస్ట్ చిల్లైనా అంతే, ఏం లేదు. చలో చూద్దాం, బాయ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు రిసీవ్ అయిపోయింది. టైం వచ్చేసి అరౌండ్ 11 అవుతుంది. సో కిటికీ నుంచి డైరెక్ట్ అడవే. టిఫిన్ కూడా రెడీ అయిపోయింది, టమాటా రైస్ చపాతీ రెడీ అయిపోయింది. సో అవి తినేది. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యేది మురంగిరి పీక్. అక్కడ దగ్గర వెళ్ళి అది అయిపోయినాక డైరెక్ట్ ఉడిపిలో స్టే బుక్ చేసినా కానీ కన్ఫర్మ్ కాలేదంట. సో ఉడిపికి వెళ్ళి అక్కడ మనం స్టే చూసుకోవాలి. మిడ్ వే మన ఉంటే మంచి మంచి సీన్స్ ఉంటే చూసుకొని ఆగి చిన్న ఫోటోస్ దిగి వెళ్ళిపోవాలి. సో నేనైతే ఏం చేయలేదు, జస్ట్ రిలాక్స్ చేయడం. బాబు ఇది పీక్ వెళ్ళి అక్కడ కొంచెం ఫోటోస్ దిగి వచ్చేసిన పెద్ద ఏం లేదు. సో ఇలా డైరెక్ట్ బీచ్ పోతాం అంటే ఏం బాగుంటుంది. సో దట్ ఫస్ట్ నైట్ కదా బాయ్.